బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికాలో భారీగా కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది డేంజర్ వేరియంట్ NB181. చైనాలోనూ కేసుల పెరుగుదలకు ఇదే వేరియంట్ కారణమంటూ తెలుస్తోంది. మార్చ్ ఎండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అమెరికాలో ఈ డేంజర్ వేరియంట్ ఎంట్రీ అయింది. హాంకాంగ్లో కూడా గడిచిన 4 వారాల్లో 81 కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ 81 కేసులకు సంబంధించి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది ఇక్కడ. దాంతోపాటు 30 మరణాలు నమోదు కావడం హాంకాంగ్ని వణికించేస్తోంది. 65 ఏళ్లు దాటిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. NB181 అనేది ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వేరియంట్. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఈ వేరియంట్కి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ వేరియంట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం JN1 కావచ్చు, అలాగే KP2, KP3, దాంతోపాటు JN1కి సంబంధించి ప్రస్తుతం కరెంట్ వేరియంట్ చాలా ఎక్కువగా ఉధృతిగా ఉంది అని మాట్లాడుకుంటున్న సందర్భం. ఇంతవరకు చూసాం ఆల్ఫాకి సంబంధించి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలాంటి వేరియంట్స్ మనం చూసాం. కానీ ఆ తర్వాత ఒమిక్రాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా 2021 నవంబర్లో సౌత్ ఆఫ్రికాలో డిటెక్ట్ అయిన ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ ఇది ఎందుకు మాట్లాడుకుంటున్న పక్షం అంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిన NB181 ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీని తీసుకుందాం. ఒక ఫ్యామిలీని తీసుకుంటే తాత ముత్తాతల కింద మాట్లాడుకుంటుంటారు కదా. అంటే ప్రస్తుతం ఉన్న తరం, ఈ తరానికి సంబంధించిన వ్యక్తి పాత తరానికి చెందిన వ్యక్తి, ఈ కొత్త తరం వ్యక్తి ఎంత హుషారుగా ఉంటాడు అలా మాట. ఒకవేళ ఆ జీన్స్లో కనుక ఆ హుషారు కావచ్చు, లేకపోతే ఆ వ్యాప్తికి సంబంధించిన లక్షణాలు ఎక్కువ అనుకోండి. సో ఇప్పుడు ఈ తరంలో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటుంది? ఈ ప్రస్తుత పరిణామాలని పూర్తిగా ఇనుమడింప చేసుకొని మసులుకుంటూ ఉంటాడు. సో అలాంటి రకం మాట ఈ ఒమిక్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన NB181 అనే వేరియంట్ ప్రస్తుతం వ్యాప్తి ఉధృతంగా ఉంది. హాంకాంగ్నే కాదు ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఈ ఒమిక్రాన్ సర్వేలెన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో గతంలో BA1, BA2 లాంటివి కూడా చూసాం. BA1, BA2, BA4, BA5, అతను BQ1, BQ11, XBB15 దాన్ని కార్కెన్ అన్నారు. ఆ తర్వాత XBB116 ఇలా చాలా మాట్లాడుకున్నాం. అయితే JN1 ఇది 2024లో దాని ప్రభావాన్ని చూపించినది ఇదే వేరియంట్కి సంబంధించి. అంటే ఒమిక్రాన్కి సంబంధించిన ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన వేరియంట్ JN1 ఇబ్బందికర వాతావరణం సృష్టించిందంటే అంతగా కనిపించకపోయినప్పటికీ కూడా ఆ విస్తరణ అంటూ ఉంటాం కదా, అంటే వ్యాప్తి అంటూ ఉంటాం కదా, అది వేగంగా జరగడానికి కారణమైంది. ఇప్పుడు అదే ఫ్యామిలీకి సంబంధించి NB181 అనేది కూడా ప్రస్తుతం వ్యాప్తిలో ఉంది. ఇటు అమెరికాను వణికించేస్తోంది. సో భారత్లోకి ఎంట్రీ అయ్యిందా? భారత్లోకి అడుగు పెట్టిందా? ప్రస్తుతం ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? ఇటు భారత్ ఎటువంటి అలర్ట్ అయింది? దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ అధికారులు? NB181 కాదు, LF7 అనేది కూడా ప్రస్తుతం కొత్త వేరియంట్గా తెలుస్తోంది. అది కూడా వ్యాప్తిలో ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వణికించేస్తోంది ప్రపంచాన్ని అని చెప్పుకోవాలి. హాంకాంగ్ కావచ్చు, అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఎక్కడ చూసుకున్నా ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి చర్చ జరుగుతోంది. అది కూడా వ్యాప్తి ఎక్కువగా ఉండడం దీని లక్షణంగా తెలుస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండడం. ఈ నేపథ్యంలో ఇటు భారత్ ఎటువంటి అలర్ట్ అయింది, అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర, హైదరాబాద్ లాంటి మహానగరాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? ఎటువంటి సినారియో ఉంది మన దగ్గర? మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభించి అక్కడ మరణాల రేట్లు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. అక్కడ NB.1.87 వైరస్గా గుర్తించారు. గతంలో కూడా ఏదైతే కరోనా మహమ్మారి వివిధ వేరియంట్ రూపంలో వస్తూ కూడా దాడి చేసుకుంటూ వస్తున్నది. ఒమిక్రాన్ కావచ్చు, ఒమిక్రాన్ ఈ విధంగా వస్తూ దాడి చేసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కరోనా మహమ్మారి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం అయితే NB.1.87 వేరియంట్గా గుర్తించారు. ప్రస్తుతం దీని వ్యాప్తి చాలా వేగంగా ఉంది, ఈజీగా స్ప్రెడ్ అవుతున్నట్లు కూడా ఒకవైపు WHO ప్రకటించింది. అటు సింగపూర్ కావచ్చు, హాంకాంగ్లో చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు సైతం ఏదైతే ఈ వేరియంట్ ద్వారా మరణించినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికీ అక్కడ లాక్డౌన్ దిశలుగా అడుగులు వేశారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుంది. అక్కడ మాస్క్ కావచ్చు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ
చేశారు. ఏదైతే గతంలో మనకు 2020లో కనిపించినటువంటి సిచ్యువేషన్ మరోసారి సింగపూర్, హాంకాంగ్లో కనిపించింది. ఇంకోవైపు భారత్లో కూడా ఈ వైరస్ అనేది ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే కేరళ, తమిళనాడులో ఈ యాక్టివ్ కేసులు ఏదైతే కోవిడ్ పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల సైతం ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు నమోదైన, ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే 1 కేసు నమోదైంది. దీనికి సంబంధించి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఖచ్చితంగా గతంలో ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు బెడ్ల కొరత కావచ్చు, అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇవి దొరక్క చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. సో ఈసారి ఎలాంటి ఒకవేళ వేవ్ కనుక వచ్చి ఉంటే అలాంటివి రిపీట్ అవ్వకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ అనేది నోడల్ కేంద్రంగా ఉంది. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం 65 బెడ్లతో గాంధీ హాస్పిటల్ సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరు ఎవరైతే కొరోమార్బిడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళకి చెప్తున్నారు. సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి, మాస్క్ కూడా పాటించాలంటూ వాళ్ళకు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకవైపు ఇప్పుడు ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఈ వైరస్ అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది. జనరల్గా సమ్మర్లో వ్యాప్తి చెందడానికి అంత అనుకూలంగా ఉండదు. కానీ ఈసారి ఈ వైరస్ వ్యాప్తి చెందడంతో ఒక్కసారి అందరూ కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఏదైతే వేరియంట్ ఉందో NB 1.8.7 ఏదైతే వేరియంట్ ఉందో ఇది ఒమిక్రాన్కి చెందినటువంటి వైరస్గా గుర్తించారు. ఈ ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందినటువంటి వేరియంట్గా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా గతంలో వైరస్ కరోనా తర్వాత ఒమిక్రాన్ అనేది అంతే ప్రభావం చూపింది. ఎక్కువ మంది చనిపోయారు. దాని ఫలితం కూడా మనం చూసాం. సో ఇదే ఒమిక్రాన్కి సంబంధించినటువంటి వేరియంట్గా ప్రస్తుతం అయితే గుర్తించారు. ఇంకోవైపు మన దేశంలో ఇప్పటివరకు గుర్తించినటువంటి ఇప్పటివరకు మన దేశంలో మాత్రం NB 1.8.7 వేరియంట్ మాత్రం మన దేశంలో గుర్తించలేదు. కేవలం JF7 అనే వేరియంట్ మాత్రమే గుర్తించారు. ఈ వేరియంట్ యొక్క వ్యాప్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదైతే ఇప్పుడు అమెరికాలో కావచ్చు, సింగపూర్ కావచ్చు, హాంకాంగ్లో ఉన్నటువంటి వేరియంట్తో పోల్చుకుంటే ఈ వేరియంట్ యొక్క వృద్ధి చాలా తక్కువగా ఉంటుందంటూ కూడా ఒకవైపు అటు సైంటిస్టులు సైతం అంచనా వేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి NB 1.8.7 ఏదైతే వేరియంట్ ఉందో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మరణాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వేరియంట్ మాత్రం ప్రస్తుతం భారతదేశంలో ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ వేరియంట్ ఉన్నట్టు కూడా లేదు. కేవలం JF7కి సంబంధించినటువంటి వేరియంట్ మాత్రమే ఇప్పుడు భారతదేశంలో ఉంది. దానికన్నా ఒకవైపు కేరళ, తమిళనాడు రాష్ట్రంలో కేసెస్ నమోదవుతున్నాయి. అక్కడ జీనోమ్ సీక్వెన్స్ ద్వారా అది JF7 వేరియంట్గా ప్రస్తుతం సైంటిస్టులు గుర్తించారు. ఇంకోవైపు హైదరాబాద్లో కావచ్చు, అటు గుంటూరులో కావచ్చు, మొత్తం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో 5 కేసుల వరకు ప్రస్తుతం ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్క్ కావచ్చు వీటినన్నింటినీ కూడా ధరించాలి. సెల్ఫ్ కేర్ ఏ విధంగా అయితే తీసుకున్నా ఆ విధంగా చూసుకోవాలి. ఖచ్చితంగా జలుబు, దగ్గు ఇవేవైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు వెంటనే వెళ్ళి టెస్టులు చేయించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇంకోవైపు టెస్టుల సంఖ్య కూడా పెంచాలంటూ కూడా ఒకవైపు WHO నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పటికే టెస్టుల సంఖ్యను కూడా పెంచినట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. సో మొత్తం మీద రోజు రోజుకి యాక్టివ్ కేసుల సంఖ్య ఇటు ప్రపంచవ్యాప్తంగా రోజు పెరుగుతుంది. ఇటు భారత్లో కూడా అదే విధంగా పెరుగుతుంది. ఇలానే పెరిగి మరణాల రేట్స్ పెరిగితే ఖచ్చితంగా లాక్డౌన్ దిశగా ఏమైనా ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికే తెలుగు ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తమయ్యి సమర్థవంతంగా ఎదుర్కొంటామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. శిల్ప ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఈ వేరియంట్స్ కి సంబంధించి ప్రస్తుతం NB 181 కావచ్చు, లేకపోతే మా శిల్ప చెప్పినట్టుగా JN1 కావచ్చు, లేకపోతే మరికొన్ని వేరియంట్స్ కి సంబంధించి ప్రస్తుతం అవి స్క్రూటినీలో ఉన్నాయి. అవి మన దగ్గర ఉన్నాయా లేదా, లేకపోతే వాటికి మించిన వేరియంట్స్ మన దగ్గరికి రావడం జరిగిందా, లేకపోతే మనకు అంటే గతంలో ఉన్న వేరియంట్స్ని మించిన వేరియంట్స్ ఏమైనా ఇక్కడ ఇప్పటికే వ్యాప్తిలోకి వచ్చాయా? ఇవన్నీ కూడా ఎందుకంటే మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మ్యూటేషన్ జరిగినప్పుడు ఒకసారి వీటిని మించిన వేరియంట్స్ అదే ఫ్యామిలీకి సంబంధించి వీటిని మించిన వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో అవి మరికొన్ని వైరులెంట్ అవుతూ ఉంటాయి. సో ప్రస్తుతం అది వైరులెంటా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రస్తుతం అండర్ స్క్రూటినీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4 కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్గఢ్లో 1 కేసు నమోదైంది. ఢిల్లీలో మొత్తం 104 కేసులు ఉంటే కనుక 19వ తారీఖు మే 19 నుంచి 99 కేసులు ఎక్స్ట్రా, అంటే ఈ 104లోనే 99 కేసులు పెరిగాయంటే అర్థం చేసుకోవచ్చు.
గోవాలో 1, గుజరాత్లో 83 కేసులు ఉన్నాయి, హర్యానాలో 9 కేసులు, అలాగే కర్ణాటకలో మొత్తం 47, కేరళలో మన పక్కన ఉన్న కేరళకు సంబంధించి 430 కేసులు నమోదయ్యాయంటే ఇక్కడ ఆందోళనకర పరిస్థితి ఉంది అంటూ కూడా అర్థమవుతోంది. మధ్యప్రదేశ్లో 2, మహారాష్ట్రలో 210 కేసులు నమోదయ్యాయి, రాజస్థాన్లో 13, తమిళనాడులో 69, తెలంగాణలో 1, ఉత్తరప్రదేశ్లో 15, వెస్ట్ బెంగాల్లో 12, మొత్తం 1010 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా ఈ పెరుగుదలంతా మీరు గమనిస్తే కనుక మరి ముఖ్యంగా 19వ తారీఖు నుంచి ఈ కేసులు అత్యధికంగా నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వేరియంట్స్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అమెరికాలో భారీగా కరోనా మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కారణం NB181 వేరియంట్ అక్కడ వ్యాప్తిలో ఉంది అంటూ కూడా చర్చ జరగడం. చైనాలోనూ కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ఈ వేరియంట్ కారణంగా తెలుస్తోంది. మార్చి చివరాఖరికి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అమెరికాలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక హాంకాంగ్లో కూడా 4 వారాల్లో 81 కేసులు నమోదు కావడం, 30 మరణాలు నమోదు కావడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికీ అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్, ఎందుకంటే మాస్కింగ్ కావచ్చు, దాంతోపాటు సోషల్ డిస్టెన్స్ కావచ్చు, అలాగే మరికొన్ని అంశాలకు జాగ్రత్తలు పాటించాలంటూ ఆయా ప్రభుత్వాలు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశాయి. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ఇక్కడ తెలంగాణకు సంబంధించి కావచ్చు, లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది? తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ వ్యాప్తి ఆఫ్ కోర్స్ కలగకూడదని కోరుకుందాం, కానీ చూసాం, మనం పీక్స్ చూసాం సెకండ్ వేవ్లో. అటువంటి పరిస్థితి కనుక అఫ్ కోర్స్ తలెత్తకూడదని కోరుకుందాం, ఎందుకంటే కీడించి మేలించమనే సామెత మన దగ్గర ఉంది కాబట్టి. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, వాటిని ఏమైనా ప్రిపేర్ చేస్తుందా? స్పెషల్ బ్లాక్స్ కావచ్చు, స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేయడం జరుగుతుందా? రైట్, ఇప్పటికే ఇటు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ, అటు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యాయి. ఒక అఫీషియల్గా ప్రకటన కూడా చేసింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ ఉండాలి. గతంలో మనం ఏ విధంగా అయితే సెల్ఫ్ కేర్ తీసుకున్నామో అది ఖచ్చితంగా చేయాలి. మొదట్లోనే మనం దీన్ని సెల్ఫ్ కేర్ తీసుకున్నాం అనుకో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. గతంలో రిపీట్ అయినటువంటి ఈసారి రిపీట్ కాకుండా చూసుకోవాలంటూ కూడా ముందస్తుగా వైద్య ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఏమైనా కేసెస్ వచ్చినా కూడా ముందస్తుగా గాంధీ హాస్పిటల్లో 65 బెడ్లను సిద్ధం చేశారు. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బెడ్లను సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఆదేశాలు వెళ్ళినాయి. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వ్యాప్తి అనేది ఆంధ్రప్రదేశ్ వరకు 4 ఉంటే ఇక్కడ 1 ఉన్నది. అయినప్పటికీ మేము సిద్ధంగా ఉన్నాం, ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటూ ఒకవైపు చెప్తున్నప్పటికీ సింగపూర్ కావచ్చు, హాంకాంగ్ దేశాల్లో మరణాల రేట్లు అనేవి రోజు రోజుకి పెరుగుతుండడంతో ప్రజలు అయితే కొంచెం ఆందోళన అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొత్తం మీద వైద్య ఆరోగ్య శాఖ ఖచ్చితంగా జాగ్రత్తలు, ప్రధానంగా 65 ఏళ్ళు దాటిన వారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు. గతంలో కోవిడ్ సమయంలో ఎక్కువగా బీపీ, షుగర్, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా అటాక్ చేసింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి NB.1.8.7 అనే ఏదైతే వేరియంట్ ఉందో ఈ వేరియంట్ చిన్న పిల్లలు సైతం అటాక్ చేసి 14 ఇయర్స్ కావచ్చు, 12 ఇయర్స్ పిల్లలు సైతం మరణించినట్లు ఇప్పటికే సింగపూర్ కావచ్చు, హాంకాంగ్ దేశాలు ప్రకటించాయి. సో ఈ వైరస్ ఎఫెక్ట్ అనేది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఉన్నది. ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి వేరియంట్లు ఎక్కువగా ఏజ్ పైబడిన వారిని మాత్రమే అటాక్ చేసేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్ అన్ని ఏజ్ చిన్న పిల్లల్ని సైతం వదలట్లేదంటూ కూడా ఒకవైపు అటు సింగపూర్ దేశాలు అయితే ప్రకటిస్తున్నాయి. సో మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పారు. దీంతో అటు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి హాస్పిటల్కి ఆదేశాలు జారీ చేశారు. ఇంకోవైపు ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ కేసెస్ నమోదైనవి కూడా చేస్తున్నారు. ఇంకోటి మన సింగపూర్ నుంచి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది, ఎక్కువ మంది ఫ్లైట్లో జర్నీ చేశారు. సో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఖచ్చితంగా టెస్టులు చేస్తున్నారు. టెస్టులను జీనోమ్ సీక్వెన్స్ పంపాక అది ఏ వేరియంట్ అనేది కూడా ప్రస్తుతం గుర్తించే పనులు అయితే ఇప్పుడు ప్రస్తుతం వైద్యులు ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే టెస్టుల ప్రకారం ఎక్కడ కూడా JF7 వేరియంట్నే గుర్తించారు. కానీ ఇప్పుడు డేంజర్గా మారినటువంటి NB.1.8.7 వేరియంట్ అనేది ప్రస్తుతం మన దేశంలో లేదు. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా లేవంటూ కూడా ఒకవైపు ప్రస్తుతం అయితే వైద్యులు అధికారికంగా ప్రకటించారు. సో JF7 వైరస్ అనేది దాంతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది, వ్యాప్తి కూడా కొంచెం తక్కువనే ఉంటుంది అంటూ. అయినప్పటికీ
ఇప్పటికీ జాగ్రత్తగా ఉండాలి, మొదట్లోనే దీన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటూ కూడా ఒకవైపు వైద్యులు సూచిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్లో లాక్డౌన్ విధించారు. సో ఇప్పటికే అమెరికాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో దీన్ని మొదట్లోనే కట్టడి చేసేందుకు ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికీ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా బెడ్లను సిద్ధంగా పెట్టుకోవాలి, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్స్ ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంకా ఎవరైనా గతంలో ఎవరైతే టీకాలు వేసుకోలేదో వాళ్ళు ఇప్పుడు వేసుకోవడం బెటర్ అంటూ కూడా ఒకవైపు సూచిస్తున్నారు. ఇప్పుడే టీకాలకు సంబంధించినటువంటి అవి కూడా అవైలబుల్గా పెట్టారు. ఇంకోవైపు టెస్టుల సంఖ్య కూడా పెంచాలంటూ ఎప్పటికప్పటికి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. సో మొత్తం మీద రోజుకి పెరగడంతో ప్రజలు మాత్రం కొంచెం భయాందోళనలో ఉన్నది. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని టెస్టుల సంఖ్య అయితే పెంచే అవకాశం ఉంది. కేసులు కనుక ఎక్కువైతే ఇప్పటికే బెడ్లను సిద్ధం చేసి 65 బెడ్లను గాంధీ హాస్పిటల్ సిద్ధం చేసే టెస్టులు ఎక్కువగా పాజిటివ్ కేసులు ఎక్కువైతే ఖచ్చితంగా వీటిని పెంచే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్పింది. రైట్ శిల్ప, మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి కాదు, యావత్ భారతావరణను కూడా ఆందోళన గురి చేస్తున్నాయి ఈ కరోనా మరణాలు. ఈ నేపథ్యంలోనే అంటే ప్రపంచవ్యాప్తంగా మరణాలు నమోదు కావడం ఇటు భారత్ని కూడా ఆలోచనలో పడేస్తాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇటు అమెరికాలో వందలాది మరణాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ CDC కింద మాట్లాడుకునే సందర్భంలో, ఎందుకంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్, CDC అంటారు సాధారణంగా, ఏం చెప్తుందంటే కనుక ఆన్ అండ్ యావరేజ్గా 350 మంది ప్రతి వారం లాస్ట్ మంత్లో ప్రతి వారంలో కూడా సుమారు 350 మంది మరణించారు అంటూ కూడా చెప్పడం ఆందోళన కలిగిస్తోంది, ఆందోళనకర అంశంగా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ నేపథ్యంలోని ఇటు కొన్ని ఎయిర్పోర్ట్స్ని కూడా అక్కడ ట్రావెలర్స్కి సంబంధించి విదేశీ ప్రయాణికులు ఫారెన్ ట్రావెలర్స్ మీద స్పెషల్గా ఒక నిఘాను పెట్టారు అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ చేయడం జరుగుతోంది ఫారెన్ ట్రావెలర్స్కి. అది వాషింగ్టన్లో కావచ్చు, లేకపోతే కాలిఫోర్నియాలో కావచ్చు, న్యూయార్క్ సిటీ, అలాగే వర్జీనియా, ఈ ప్రాంతాల్లో ఈ ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. విదేశీ ప్రయాణికులు ఎవరైనా ఇటు అమెరికాలకు అడుగు పెడితే కనుక వాళ్ళను అక్కడ టెస్ట్ చేయడం జరుగుతోంది. ఇక్కడ డిటెక్ట్ అయిన కేసుల గురించి మాట్లాడుకున్న సందర్భంలో గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లుయెన్సర్ డేటా ప్రకారం ఇక్కడ ఏం తెలుస్తోందంటే జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, చైనా మిగిలిన దేశాల్లో కూడా ఈ కేసెస్ నమోదవుతున్నాయి. టెస్టింగ్ చేయడం జరుగుతోంది. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరిగిన ఈ టెస్టింగ్స్లో NB181 వేరియంట్ చాలా ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. మరి ముఖ్యంగా అమెరికాలో దాంట్లోనే ఒహియో, అలాగే రోడ్ ఐలాండ్లో, హవాయ్, అలాగే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్స్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది, స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. అయితే నెంబర్ ఆఫ్ డెత్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కాస్త తగ్గుదలైతే మాత్రం ఉంది అనేది ఇక్కడ అందుతున్న సమాచారం. కాస్త ఇక్కడ ఉపశమనం కలిగించవచ్చు. మరి ముఖ్యంగా అక్కడ ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల్లో ఆ మరణాల సంఖ్య అంటే దేశానికి ప్రస్తుతం ఆ వేరియంట్స్కి సంబంధించి పూర్తిగా ఆ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటూ ఉంటారు. అంటే ఆ ఏ ఫ్యామిలీకి సంబంధించింది, ప్రస్తుతం ఉన్న వేరియంట్ ఏ ఫ్యామిలీకి సంబంధించింది, ఇది ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, అలాగే ఒమిక్రాన్ ఏ ఫ్యామిలీకి సంబంధించింది, దాంతోపాటు ఏ వేరియంట్స్కి సంబంధించింది, ఏ వేరియంట్ నుంచి ఇది మళ్ళీ మ్యూటేట్ అవ్వడం జరిగింది, ఈ ప్రభావం ఎలా ఉంటుంది, ఎక్కడ ఇది రూపాంతరం చెందింది, లేకపోతే ఎక్కడ ఇది దీని రూపుని సంతరించుకుంది, లేకపోతే ఎక్కడ ఉద్భవించడం జరిగింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం జీనోమ్ సీక్వెన్సింగ్కి సంబంధించి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది ట్రావెల్ బ్యాన్స్కి సంబంధించి. బహుశా ఈ కేసులో ఉధృతి పెరిగితే కనుక మనం మాట్లాడుకున్నట్టుగా NB181 వేరియంట్ ఇటు అమెరికాలోని తన ప్రభావాన్ని చూపించింది, దాంతోపాటు మరికొన్ని విదేశాల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మరి ముఖ్యంగా వైర్యులెంట్ అంటే వేగంగా వ్యాప్తి ఉండే సందర్భం నుంచి మాట్లాడుకున్న సందర్భంలో పదాన్ని వాడుతూ ఉంటారు. ఒకవేళ వైర్యులెంట్ అయితే కనుక అంటే అంతగా ప్రభావాన్ని చూపించే పరిస్థితి ఉంటే కనుక ఏ దేశమైనా ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముందు స్క్రీనింగ్ నిర్వహించే అవకాశం, అంటే విదేశీ ప్రయాణికులు ఎయిర్పోర్ట్ ద్వారా మన దేశంలోకి అడుగు పెడతారు కాబట్టి ఆన్ మోస్ట్ సినారియోస్ వాళ్ళని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి అక్కడే టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళలో లక్షణాలున్నా లేకపోతే ఆ స్క్రీనింగ్లో బయటపడ్డా వాళ్ళని అక్కడే ఉంచి క్వారంటైన్లోకి పంపించడము, లేకపోతే వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడము, లేకపోతే తిరిగి పంపించడము, తిరిగి పంపించే సందర్భాలు చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. ఏ దేశానికి సంబంధించి అక్కడ
ఒక క్వారంటైన్ సెక్షన్ ఉంటుంది, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ దానికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళని అక్కడ పంపించి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో సింగపూర్లో లాక్డౌన్ వేశారా అని క్వశ్చన్ రైజ్ అవుతోంది. యాజ్ ఆఫ్ నౌ అక్కడ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం ట్రీట్మెంట్స్ అవి జరుగుతున్నాయి. ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్ మనకు తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు ఈ వేరియంట్ సోకితే మరణమేనా అనే అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా రిపోర్ట్ తెలియాల్సి ఉంది. అయితే వైరిలెంట్ అయితే మాత్రం ఆ పదానికి కూడా ఇంకా అది రాలేదు అనేది మనకు అర్థమవుతోంది. ఎందుకంటే వైరిలెంట్ అయితే కనుక వ్యాప్తి చాలా వేగంగా ఉంటుంది, ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు కరోనా డేంజర్ బెల్స్ మోగించబోతోందా? ఈ వేరియంట్ ఇప్పుడు విజృంభించబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా అమెరికాని NB181 ఒమిక్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన వేరియంట్ అక్కడ ఎటువంటి పరిస్థితులని అక్కడ ఎటువంటి పరిస్థితులని అక్కడ క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మీకేమనిపిస్తోంది? ఈ వేరియంట్ ఇటు ఇండియాలో కూడా అడుగు పెట్టిందని మీరు అనుకుంటున్నారా? ఆ పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారా? బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బయటకు వెళ్ళడం మాత్రం మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, అలాగే శానిటైజర్ యూజ్ చేసే ప్రయత్నం చేయండి. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.